టపాసులు మీరు కలిస్తే పొగ మేం పేల్చాలా అని ప్రశ్నించారు దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఎంతసేపు భారత్పై పడి ఏడిస్తే తప్ప పాకిస్తాన్ కు తెల్లారదు. అక్కడికి పాకిస్తాన్ వాయు కాలుష్యాలంటే తెలియని దేశం అన్నట్లుగా మాట్లాడిన ప్రధాని మాటలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. భారత్ నీటిని బంద్ చేస్తోంది, అవసరమైతే గాలిని కూడా బంద్ చేస్తోంది. పాకిస్తాన్ మరి ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ప్రతి విషయానికి భారత్ పై విమర్శలు చేస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో వరదలు వచ్చినప్పుడు భారత్ వల్లే పాకిస్తాన్ లో వరదలు వచ్చాయని, తమకు సమాచారం ఇవ్వకుండా భారత్ డ్యామ్ గేట్లు ఎత్తివేసిందని మండిపడింది. తాజాగా మరోసారి భారత్ పై అక్కసి వెళ్లగక్కింది పాకిస్తాన్. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో లాహోర్లోని ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అయితే కాలుష్యం పెరగడానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి భారత్పై తన వేళ్లను మరొకసారి చూపిస్తూ నిందలు వేస్తోంది. పాకిస్తాన్లోని డైలీ డాన్ పత్రిక ఇచ్చినటువంటి కథనం ప్రకారం చూస్తే భారత్లోని ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొగ, దుమ్ము, ధూళిని అక్కడి మేఘాలు తమ దేశం వైపునకు మోసుకొస్తున్నాయని ఆరోపణలు చేశారు పాకిస్తాన్ ప్రధాని. అందువల్ల పాకిస్తాన్లోని లాహోర్ లాంటి నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతుందని వింత వాదన మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని ప్రొవిన్షియల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ ఆరోపణలు చేసింది. దీపావళి సందర్భంగా భారత్ లో అత్యధికంగా టపాసులు కాల్చిన నేపథ్యంలో ఆ పొగ మొత్తం తమ దేశం వైపే వస్తుందని అక్కడి అధికారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజు 424 పాయింట్లతో 2వ స్థానంలో నమోదైంది. అలాగే కరాచీ కూడా ప్రపంచంలోనే పూర్తి అధ్వాన స్థితిలో ఉన్న 10 నగరాలలోకి చేరిందని సమాచారం. ఇది మొదటి స్థానంలో భారత రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాలను తగ్గించేందుకు ఈ రోజు కృత్రిమ వర్షం కురిపించారు. ఢిల్లీలోనూ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 600 పాయింట్లతో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అయితే నిపుణులు మాత్రం లాహోర్ లో వాయు కాలుష్యం కొత్తేమీ కాదని అభిప్రాయపడ్డారు. లాహోర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేయడం, అధిక పొగ వెదజల్లే వాహనాలను చెక్ చేయకపోవడం, పరిశ్రమల నుంచి పొగ కారణాలతో లాహోర్ లో వాయు కాలుష్యం అధికమైనట్లుగా తెలిపారు. తమపై తప్పు పెట్టుకోకుండా భారత్ ను దోషిగా చూపిస్తోంది పాకిస్తాన్. లాహోర్ లోని వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తొలిసారిగా స్మాగ్ గన్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు స్థానిక యంత్రాంగం చెబుతోంది. లాహోర్ లో నెలకొన్న పరిస్థితి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. ఇది WHO సూచించిన స్థాయి కంటే 56 రెట్లు ఎక్కువని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన పొగమంచు సిటీని కమ్మేయడంతో ప్రజలకు శ్వాసకోశ సమస్యలు, గొంతులో మంట, కళ్లల్లో దురద మొదలైంది. దీంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. ఈ పొగలు, కాలుష్యం ప్రజల రోజువారీ జీవితానికే కాకుండా వ్యాపారాలకు కూడా ఆటంకం కలిగిస్తోంది. కాలుష్య తీవ్రత మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి వేగం కారణంగా వాయు కాలుష్యం నగరాన్ని వీరడం లేదని తెలిపింది. లాహోర్ సిటీలో ఈ పరిస్థితి కొత్తేం కాదు, కానీ కాస్త తక్కువగా కాలుష్యాలుండేవి. కానీ కొన్నేండ్లుగా ఏటా చలికాలంలో గాలి కాలుష్యం తీవ్రతరం అవుతోంది. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలు, ధూళి, పంటలు కోత, వ్యవసాయ వ్యర్థాలు కాల్చివేయడం ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ తెలిపింది. గాలి కాలుష్యం లాహోర్తో పాటు సమీపంలోని ఫైసలాబాద్, గుజరాంవాలా, సాహివాల్, ముల్తానాల్లో కూడా సమస్యలు సృష్టిస్తున్నట్లుగా తెలిపింది. లాహోర్ భారత సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే మన దేశంలో దీపావళి పండుగకు కాల్చే బాణసంచ కాలుష్యం కూడా తమ నగరంపై ప్రభావం చూపుతోందని పాకిస్తాన్ ప్రకటించింది. గురువారం సిటీలోని షాలిమార్ ప్రాంతంలో AQI 690, షాదాన్లో 611, సయ్యద్ మరతీబ్ అలీ రోడ్లో 609గా నమోదైంది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగ్లపై నిషేధం విధించడంతో పాటు చరిత్రలోనే మొదటిసారి ఇటుక బట్టీల పనులు పూర్తిగా నిలిపివేసింది. స్మాగ్ వార్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి మరియం ఔరంగజేబ్ తెలిపారు. మొత్తం 9 డిపార్ట్మెంట్లు కలిసి యాంటీ స్మాగ్ గన్లు, నీటి ట్యాంకర్లతో వీధుల్లో కాలుష్యం తగ్గించే పనులు చేస్తోంది. అధిక కాలుష్యం కలిగించే వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి ధూళి విడుదల, టైర్లు, వ్యర్థాలు కాల్చడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు 83 మందిని అరెస్ట్ చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, ఆక్సిజన్ ప్యూరిఫైర్లు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. కానీ వాటిని కొనుగోలు చేయడం పాకిస్తాన్ సామాన్యులకు తలకు మించిన భారంగా మారింది. తినడానికే తిండి దొరకని ఈ రోజుల్లో ప్యూరిఫైర్లను ఎలా కొనుక్కోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ను అమెరికాకు అమ్మేశారంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్
ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల ఈజిప్ట్ లో జరిగిన ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పంద కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గాజాలో శాంతి నెలకొనడానికి ట్రంప్ చేసిన అవిశ్రాంత కృషే కారణమని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారని, అందుకు గాను ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని షరీఫ్ అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణను నివారించిన ఘనత కూడా ట్రంప్ తేనంటూ షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ట్రంప్ సార్ను ప్రశంసించడంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీరుపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు, అదేవిధంగా వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ను పొగిడే వారి కోసం ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తే అందులో మన ప్రధాని షెహబాజ్ కు స్వర్ణ పథకం రావడం ఖాయమంటూ అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. షరీఫ్ ట్రంప్ ను పొగడ్తలతో దేశ పరువు తీస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లకు తగ్గట్లే అమెరికా అధ్యక్షుడు కూడా తానా అంటే తందానా అంటున్నారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పవాళ్ళని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీర్తించారు. పాక్ ఆఫ్ఘాన్ సంక్షోభాన్ని నివారించిన మునీర్, షరీఫ్ గొప్పవాళ్ళని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియన్ సమ్మిట్ లో మాట్లాడినటువంటి ట్రంప్ పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పవాళ్ళని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీర్తించారు. పాక్ ఆఫ్ఘాన్ సంక్షోభాన్ని తాను సునాయాసంగా పరిష్కరించగలిగానని చెప్పారు. అయితే తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని అంటోంది ఆఫ్ఘనిస్తాన్. నానాటికి రెచ్చిపోతున్న పాక్ కు భారత స్టైల్లో బుద్ధి చెప్పేందుకు ఆఫ్ఘాన్ సిద్ధమైంది. కునార్ నదిపై డ్యాం నిర్మించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల నిలిపివేతతో పాక్ కు బుద్ధి వచ్చేలా చేయాలని భావిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే తరహా రివెంజ్ కు సిద్ధమైంది. పాక్ కునార్ నదీ జలాలను నిలిపివేసేందుకు డ్యాంల నిర్మాణానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ మలావి హఫీతుల్లా అఖుంజాదా స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. కునార్ నదిపై డ్యాంలు నిర్మించేందుకు నిర్ణయించుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ జలవనరుల శాఖ మంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఆనకట్టల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తమ జలవనరులను తమ అవసరాలకు అనుగుణంగా నిర్వహించుకునే హక్కు ఆఫ్ఘనీలకు ఉందని మంత్రి అన్నారు. విదేశీ సంస్థలకు బదులు దేశీ సంస్థలే నిర్మాణ పనులు చేపడతాయని కూడా చెప్పారు. పాక్ తో సరిహద్దు వెంబడి ఘర్షణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తాలిబాన్లు కూడా రంగంలోకి దిగారు. పాక్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆనకట్టల నిర్మాణాల అంశం తెరపైకి తెచ్చారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థను తమ మీదకు ఆఫ్ఘనిస్తాన్ ఉసిగొల్పుతోందని పాక్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నామమాత్రపు కాల్పుల విరమణ కొనసాగుతోంది.